క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ, ఇది భద్రత కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఇది ప్రభుత్వాలు లేదా ఆర్థిక సంస్థల నియంత్రణలో ఉండదు. క్రిప్టోకరెన్సీ యొక్క ముఖ్య లక్షణాలు: డీసెంట్రలైజేషన్, ఇది సెంట్రల్ అథారిటీ లేకుండా పనిచేస్తుంది. క్రిప్టోగ్రఫీ, లావాదేవీలను భద్రపరచడానికి మరియు కొత్త యూనిట్ల సృష్టిని నియంత్రించడానికి క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ, లావాదేవీలను రికార్డ్ చేయడానికి మరియు ధృవీకరించడానికి బ్లాక్ చైన్ అనే పబ్లిక్ లెడ్జర్ను ఉపయోగిస్తుంది. పరిమిత సరఫరా, కొన్ని క్రిప్టోకరెన్సీలు పరిమిత సరఫరాను కలిగి ఉంటాయి, ఇది వాటి విలువను పెంచుతుంది. అనామకత్వం, కొన్ని లావాదేవీలు కొంతవరకు అనామకంగా ఉంటాయి. ప్రధాన క్రిప్టోకరెన్సీలు: బిట్కాయిన్ మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ. ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్టులు మరియు డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ల DApps కోసం ఒక వేదిక. రిపుల్ సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. లైట్కాయిన్ వేగవంతమైన లావాదేవీల కోసం రూపొందించబడింది. కార్డనో పరిశోధన ఆధారిత బ్లాక్చైన్ ప్లాట్ఫారం. క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది? క్రిప్టోకరెన్సీ లావాదేవీలు బ్లాక్ చైన్ అనే పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేయబడతాయి. బ్లాక్ చైన్ అనేది బ్లాక్ల గొలుసు, ప్రతి బ్లాక్లో లావాదేవీల రికార్డ్ ఉంటుంది. ఖనిజాలు, మైనర్లు సంక్లిష్ట గణిత సమస్యలను పరిష్కరించడం ద్వారా లావాదేవీలను ధృవీకరిస్తారు మరియు కొత్త బ్లాక్లను బ్లాక్చైన్కు జోడిస్తారు. లావాదేవీలను ధృవీకరించినందుకు ఖనిజాలకు క్రిప్టోకరెన్సీతో రివార్డ్ చేయబడుతుంది. క్రిప్టోకరెన్సీ యొక్క ఉపయోగాలు: ఆన్లైన్ కొనుగోళ్లు, సరిహద్దు చెల్లింపులు, పెట్టుబడి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డెఫీ, ఎత్ల కొనుగోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. క్రిప్టోకరెన్సీ యొక్క నష్టాలు: అధిక అస్థిరత, హై వాలటిలిటీ, నియంత్రణ లేకపోవడం, సైబర్ దాడులకు గురికావడం, చట్టపరమైన చిక్కులు, మోసాలు. క్రిప్టోకరెన్సీని ఎలా కొనాలి? క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్లో ఖాతాను సృష్టించండి. మీ ఖాతాలోకి డబ్బును జమ చేయండి. మీరు కొనాలనుకుంటున్న క్రిప్టోకరెన్సీని ఎంచుకోండి. కొనుగోలు ఆర్డర్ను ఇవ్వండి. మీ క్రిప్టోని ఒక వాలెట్లో భద్రపరచుకోండి. ముఖ్యమైన విషయాలు: క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయండి. మీరు కోల్పోగలిగే దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు. సురక్షితమైన వాలెట్ను ఉపయోగించండి. మోసాల గురించి తెలుసుకోండి. క్రిప్టోకరెన్సీ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, మరియు దాని భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.